ఈ A1 ఎవరైతే సరితకాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు, ఇక్కడ జాబ్ చేస్తావు, నేను రిజైన్ చేస్తాను. మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నాకు తెలుసు అని చెప్పనగానే ఆమె అంటుంది నీ చరిత్ర నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు, మీ అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ యమన్లో ఉంటాడు, ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకడు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి నీ చరిత్ర మొత్తం నా చేస్తుంది ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా ఒత్తిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పింది. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష అక్కడ నాకు కొంచెం అని అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తనలోకి వస్తుంది అదేం చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలామ్ ఇంజక్షన్, మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇంజక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉండదు కదా నాకు నిద్రపడుతుంది కాక అది ఇయ్యక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి, దాని ద్వారా ఇవ్వాలి. ఈ మాట మనసులో పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోసు 5 cc అంటే హై డోస్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్లా ఎట్టిపడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు ఆమె అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో ఏమంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు లేకుండా చేస్తాను ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవడం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు.